హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మనం బాలీవుడ్ నుంచి వచ్చిన గ్యారా గ్యారా అనే వెబ్ సిరీస్ రివ్యూ తెలుసుకుందాం భయ్య. డైరెక్టెడ్ బై ఉమేష్ బిష్, స్టారింగ్ రాఘవ్ జుయల్, కృతికా కర్మ అండ్ ధైర్య కర్మ. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ భయ్య, సిరీస్ అయితే ఇచ్చేసింది. మీరు ఈ సిరీస్ కి ఇచ్చే మీ టైం అయితే ఫుల్ గా వర్త్ ఇట్ అని చెప్తా. నేనైతే కొంచెం కూడా డిసప్పాయింట్ అవ్వలేదు. నాకు చాలా బాగా నచ్చింది. సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటాయి. తెలుగులో అవైలబుల్ గా ఉంది. G5 లో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ చాలా బాగుంది భయ్య. ఎవరైనా చూడకపోతే ఇప్పుడే చూసండి. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే వీడియోని లైక్ చేయండి. ఆల్రెడీ సిరీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ప్లాట్ వచ్చేసి, స్టోరీ ప్లాట్ చెప్పడం కొంచెం క్రిటికల్ ఉంటుంది భయ్య. ఏం చెప్పినా స్పాయిలర్ లాగా అనిపిస్తుంది. సో నేను జస్ట్ ఒక బేసిక్ ప్లాట్ చెప్తాను. యుగారి అనే పోలీస్ ఆఫీసర్ ఒకరు, వమిక రావత్ అనే పోలీస్ ఆఫీసర్ అండ్ శౌర్య అంత్వాల్ అనే పోలీస్ ఆఫీసర్. వీళ్ళ ముగ్గురు మధ్య జరిగే స్టోరీ 1990 అక్కడి నుంచి 2016 వరకు, పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ వీటన్నిటిలో జరిగిన కొన్ని కేసెస్ ని ఆధారంగా చేసుకుని ఈ సిరీస్ తీయడం జరిగింది. ఉన్న స్టోరీ ప్లాట్ మొత్తం తెలియాలంటే మీరు సిరీస్ చూస్తే మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. నేను ఇంకా ఏమీ రివీల్ చేయట్లేదు, జస్ట్ బేసిక్ ప్లాట్స్ చెప్పాను అంతే. అండ్ సిరీస్ మొత్తానికి నాకు నచ్చింది అయితే భయ్య స్టోరీ అండ్ ది కాన్సెప్ట్. మాక్సిమం స్పాయిలర్స్ లేకుండానే మాట్లాడతాను. ఉమేష్ బిస్ట్ ఆయన తీసుకున్న స్టోరీ ఏదైతే ఉందో చాలా బాగా చూపించాడు. ఒక సిరీస్ కావాల్సిన సస్పెన్స్ గానీ, థ్రిల్లింగ్ మూమెంట్స్ గానీ, ఆ డ్రామా గానీ, ఇన్వెస్టిగేషన్ పార్ట్ కానీ, ఆ క్రైమ్ సీన్స్ కానీ, ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్ భయ్య. చాలా బాగా చూపించారు. అంటే ఇంతకు ముందు చూడలేదా అంతలా అయితే కాదు, బట్ అంటే వీళ్ళు చూపించిన వే ఏదైతే ఉందో ఆ ప్రెజెంటేషన్ కొంచెం కొత్తగా ఉంటుంది. అది మనకి చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఏదో ఒక కేసు గురించి డిస్కస్ చేస్తారు ఏదో అనుకుంటాం తప్ప, బట్ కొన్ని డిఫరెంట్ కేసెస్ గురించి డీల్ చేయడం జరుగుతుంది ఇందులో. అదంతా కూడా చాలా బాగా చూపించారు భయ్య. అండ్ మై బెస్ట్ పార్ట్ అయితే రైటింగ్ భయ్య. రైటింగ్ కి ఎక్కువ మంది ఉన్నారు, మెయిన్లీ పూజా బెనర్జీ గారు అండ్ సమీర్ సరల్ అంట. సూపర్ క్రెడిట్స్ ఇవ్వచ్చు వాళ్ళకైతే. ఎందుకంటే కొన్ని పర్టికులర్ సీన్స్ ఉంటాయి, కొన్ని క్రిటికల్ గా డీల్ చేశారు స్క్రీన్ ప్లే లో. ఆ సీన్స్ అన్ని కూడా చాలా బాగా రాసుకున్నారు భయ్య. రైటింగ్ అయితే సూపర్ అని చెప్పాలి. అండ్ ఇంకా బాగా నచ్చింది స్క్రీన్ ప్లే. ఎల్లి కొద్ది బాగా నచ్చినవి తప్ప డిసప్పాయింట్ అయినవి లేవు నాకు. స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ గా ఎక్కువ మూవీస్, సిరీస్, ఈ కొరియన్ థ్రిల్లర్స్ ఇలాంటివి చూసే వాళ్ళకైతే అర్థమైపోద్ది, కానీ తెలుగు నార్మల్ సిరీస్ చూసే వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అవుతుంది భయ్య. ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి అండ్ కొంచెం అర్థం చేసుకోవాల్సింది ఉంటుంది. అండ్ ఈ కేసులు, మర్డర్స్ వీటన్నిటి చుట్టూ తిరిగేది కాబట్టి కొంచెం అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ మీకు ఎక్కువ సిరీస్ చూసే అలవాటు ఉందంటే పర్ఫెక్ట్ సిరీస్ భయ్య. మీకు పెద్ద కన్ఫ్యూజన్ అనిపించదు, మీకు అర్థమైపోద్ది. నాకు బాగానే అర్థమైంది. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ అయితే రీసెంట్ గా రాఘవ్ జుయల్కి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వస్తున్నాయి బాలీవుడ్ నుంచి. యాక్టింగ్ పరంగా కూడా మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నాడు, మంచి అప్రిషియేషన్ కూడా వస్తుంది. బట్ ఈ సిరీస్ ప్రకారం రాఘవ్ జుయల్ బాగా చేశాడు అంటే కృతికా కర్మ కూడా బాగా చేసింది. బట్ స్టాండ్ అవుట్ అయ్యే పర్ఫార్మెన్స్ నాకైతే ధైర్య కర్మ అని చెప్పి శౌర్య అంత్వాల్ పోలీస్ ఆఫీసర్ రోల్ ఒకరు చేశారు భయ్య. చాలా బాగా చేశారు. నేను ఫస్ట్ నుంచి కూడా సిరీస్ మొత్తానికి ఆయన క్యారెక్టర్ కి చాలా బాగా కనెక్ట్ అయ్యాను. ఫుల్ ఫ్లెడ్జెడ్ గా అయితే ఉండడు కానీ, బట్ ఆయన చుట్టూరు నడుస్తుంది మొత్తం. సో ఆయన ఉన్న సీన్స్ అన్ని కూడా చాలా బాగా చేశాడు. ఆయన యాక్టింగ్ మాత్రం ఉన్న వాళ్ళు కూడా కుమ్మేహర్ భయ్య. యాక్టింగ్ వైజ్ మెయిన్ లీడ్స్ చాలా బాగా చేశారు. వాళ్ళ వల్ల చాలా వరకు సిరీస్ ఎలివేట్ అయిందని చెప్తా. అండ్ మ్యూజిక్ వాజ్ టూ గుడ్, అంటే పర్ఫెక్ట్ మ్యాచ్. కొంచెం డల్ లేదు, అలానే ఎక్కువ లేదు, కరెక్ట్ గా మ్యాచ్ అయింది. అండ్ ఎపిసోడ్ వైజ్ చూసుకుంటే 1 to 8 ఎపిసోడ్స్ కూడా చాలా బాగా ఉంటుంది. ఒక్కొక్క ఎపిసోడ్ కి ఒక్కొక్క ఆర్క్ ఉంటుంది భయ్య. 1 to 7 వరకు తోపంతే. 8-1 మాత్రం కొంచెం స్లో అవుద్ది అండ్ మళ్ళీ క్లైమాక్స్ లో జమ్మని లెగిస్తుంది. అలా ప్లాట్ ఒకటి కనెక్ట్ చేసి వదిలేస్తారు సీజన్ 2 కోసం. బట్ సీజన్ 2 అయితే చాలా త్వరగా తీస్తే బెస్ట్, ఎక్కువ లేట్ చేయకూడదు నా ఫీలింగ్. ఎందుకంటే మంచి ఫైనల్ హుక్ అయితే వదిలేరు భయ్య. బట్ కొంచెం టెన్షన్ ఉంటుంది, తర్వాత ఏం జరుగుద్ది అన్న టెన్షన్ అయితే మనకి ఏర్పడుద్ది. నేనైతే పిచ్చ వెయిటింగ్. నాకంటూ నెగిటివ్స్ ఏం లేవు భయ్య. ఎందుకంటే ఇలాంటి బాగా నచ్చే సిరీస్ లో 1-2 నెగిటివ్స్ చెప్పచ్చు, బట్ ఎతికి చెప్పాలి. నేను మరీ అంత వెతికి తీసే టైప్ కాదు. నాకు అన్ని బాగా నచ్చాయి. మీరు చూడాలనుకుంటే సిరీస్ G5 లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ వాజ్ G5 మామ కొంచెం పర్లేదు, మరి జియో మామలా కాదు. సో తెలుగు డబ్బింగ్ బాగుంది అండ్ ఫ్యామిలీ వాచబుల్ భయ్య. ఫ్యామిలీతో చూడొచ్చు పర్లేదు. బట్ అంటే మర్డర్స్ గురించి కానీ, ఇన్వెస్టిగేషన్ సీన్స్ కానీ ఇలాంటివి ఉంటాయి. అలాంటి ప్రాబ్లం లేదు, మీ ఫ్యామిలీకి ఇబ్బంది ఉండదు అనుకుంటే మీరు చూడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. వల్గర్ సీన్స్, అడల్ట్ సీన్స్ అయితే ఏం లేవు. ఇంకా చాలా మాట్లాడొచ్చు, బట్ స్పాయిలర్స్ అయిపోతాయని చెప్పి నేను ఏం ఓపెన్ చేయట్లేదు. బట్ గివ్ ఇట్ ఏ ట్రై భయ్య. గివ్ ఇట్ ఏ ట్రై కాదు, పక్కా చూడండి. రీసెంట్ గా వచ్చిన మంచి వెబ్ సిరీస్ లో ది బెస్ట్ వెబ్ సిరీస్ అని చెప్తాను నేనైతే గ్యారా గ్యారా. తెలుగులో ఉంది కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు. G5 ల్యాబ్ అని మీకు ఎక్కడ చూడాలో తెలుసు, ఖచ్చితంగా చూడండి. మీకు కనుక రివ్యూ వస్తే వీడియో లైక్ చేయండి, ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రివ్యూస్.
నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, లవ్ యూ ఆల్, బై.